హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు వచ్చేసరికి మనం 31 జూలై యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తే కనుక స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఎవరి బర్త్డేని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేస్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన పొన్నమండ లక్ష్మీ స్వామి వర్మ. ఈయన పేరేంటి? పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ అనే ఆయన గారి ఏదైతే బర్త్డే ఉందో దాన్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక ఫెస్టివల్గా, స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగిందనమాట, మన రాష్ట్ర పండగగా. సో ఎప్పుడు జరుపుతారు ఈ ఫెస్టివల్ అని చూస్తే కనుక 7 ఆగస్ట్ 2026 అంటే ఇప్పుడు 7th ఆగస్ట్. 7th ఆగస్ట్ ఇంపార్టెంట్ డే ఏంటి? జావలిన్ త్రో డే. అట్లాగే భారతదేశం మొత్తం ఆ రోజు జావలిన్ త్రో డే సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కూడా మనం 7th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అయితే ఈసారి 145వ జయంతి అనేది సెలబ్రేట్ చేస్తాము. సో ఇక మీద నుంచి 7 ఆగస్ట్ని మనం ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అంటే పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి బర్త్డే యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మరి ఈయన ఎవరు అని అంటే ఈయన ఆయుర్వేద వైద్యులు అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయుర్వేద వైద్యులు, అలాగే అగ్నికుల క్షత్రియ చరిత్ర పరిశోధకుడు, అలాగే ప్రథమ అగ్నికుల క్షత్రియ గ్రంథకర్త. అంటే ఈ గ్రంథాన్ని రాసిన వాళ్ళు దేనికి సంబంధించి? అగ్నికుల క్షత్రియ గ్రంథం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 1901లో అంటే 1901లో అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించిన ఉద్యమకారుడు అనమాట. సో ఈయన గుర్తిస్తూ ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం ఇక మీద నుంచి 7 ఆగస్ట్ని ఈయన బర్త్ యానివర్సరీ అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అయితే రీసెంట్గా ఇటువంటి చాలా న్యూస్లోకి రావటం జరిగింది. అలాగే రీసెంట్గా మనం చూస్తే కనుక 26 జూలై ఏంటి డేట్ వచ్చేసరికి 26th జూలై అనమాట. సో ఇది కూడా మనం ఈ సంవత్సరం నుంచే అంటే రీసెంట్గా 2026 నుంచే ఒకళ్ళ బర్త్ యానివర్సరీగా స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ప్రగడ కోటయ్య గారి బర్త్ యానివర్సరీని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము? ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు రీసెంట్గా సెలబ్రేట్ చేస్తాం అనమాట. అలాగే లాస్ట్ క్లాస్లో కూడా మనం ఒకసారి రివైజ్ చేస్తే కనుక ఈ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు మండల వెంకటకృష్ణ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఈయన బర్త్ యానివర్సరీని కూడా స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇటువంటి స్టేట్ ఫెస్టివల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా 7 ఆగస్ట్ ఎవరి బర్త్ యానివర్సరీని స్టేట్ ఫెస్టివల్గా గుర్తించింది అని అంటే పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ. సో ఈయన పేరు గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం ఎన్నో బర్త్ యానివర్సరీ ఉంది అంటే 145. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1869. ఎప్పుడు జన్మించారు? 7th ఆగస్ట్ 1869 ఈయన జన్మించారనమాట. సో అలాగే రీసెంట్గా ఇంకోటి ఏంటి, ఎవరి బర్త్ యానివర్సరీ? ప్రగడ కోటయ్య గారి బర్త్ యానివర్సరీ. అలాగే రేపు 4వ తారీఖు వచ్చేసరికి మండల వెంకటకృష్ణ గారి బర్త్ యానివర్సరీ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రానికి స్వచ్ఛ ఇంధన రంగంలో సౌదీ అరేబియాగా మార్చాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు? అయితే రీసెంట్గా ఏదైతే క్లీన్ ఎనర్జీ, ఇంగ్లీష్లో వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ అని చెప్తాము, తెలుగులో వచ్చేసరికి స్వచ్ఛ ఇంధనం. ఏదైతే ఈ ఎనర్జీ సెక్టార్ ఉందో, క్లీన్ ఎనర్జీ సెక్టార్ ఉందో, ఈ స్వచ్ఛ ఇంధన రంగంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది సేమ్ ఇప్పుడు ప్రెజెంట్ సౌదీ అరేబియా ఎలాగ డెవలప్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ని సౌదీ అరేబియాగా మార్చాలి అని చెప్పి లక్ష్యం అనేది రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఎవరు అనౌన్స్ చేశారు? మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఐటీ మినిస్టర్
నారా లోకేష్ గారు రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అయితే ఎక్కడ అనౌన్స్ చేశారు ఈయన? ఇలాగ సౌదీ అరేబియా లాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా క్లీన్ ఎనర్జీ సెక్టార్లో డెవలప్ అవ్వాలి అని చెప్పి ఏదైతే రీసెంట్గా జూలై 30వ తారీఖు కర్నూలు జిల్లాలో 800 మెగావాట్స్ ఏదైతే సౌర విద్యుత్ ప్లాంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఇది ఎవరు పెడుతున్నారు అని అంటే టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్. ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఈ ప్లాంట్ యొక్క ఇనాగరేషన్ అనేది రీసెంట్గా చిత్తూరులో జరిగిందనమాట. సో ఈ చిత్తూరులో జరిగిన ఈ ఇనాగరేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఏమని అనౌన్స్ చేశారు అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది సౌదీ అరేబియా లాగా ఏ సెక్టార్లో? క్లీన్ ఎనర్జీ సెక్టార్లో డెవలప్ అవ్వాలి అని చెప్పి అనౌన్స్ అనేది చేయటం జరిగింది. మరి ఏం ప్లాంట్ లాంచ్ చేశారు, మరి ఈ ప్లాంట్కి ఖర్చు ఎంత? సో రీసెంట్గా ఈ టాటా పవర్ మరియు సుజ్లాన్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది ఎక్కడొచ్చింది? కర్నూలులో వచ్చిందని చెప్పాను కదా. సో దీని కాస్ట్ ఎంత చూస్తే కనుక 5,750 కోట్లు, 800 మెగావాట్స్ అని చెప్పాను కదా. సో ఆల్రెడీ 800 మెగావాట్స్ యొక్క క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది ఎక్కడొచ్చింది, ఎక్కడ ఇనాగరేషన్ అనేది జరిగింది అంటే ఓకే. నెక్స్ట్ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2 జిల్లాల్లో ఇది కవర్ అవుతుందన్నమాట. ప్రారంభించిన స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులు మొత్తం సామర్థ్యం ఎంత? టోటల్ వచ్చేసరికి 800 మెగావాట్స్. నెక్స్ట్ మరి కర్నూలు జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఈ ప్రాజెక్ట్ అనేది శంకుస్థాపన రీసెంట్గా నారా లోకేష్ గారు ఇనాగరేట్ చేశారు? సో చూస్తే కనుక ఆన్సర్ వచ్చేసరికి ఏంటి? హోసూరు గ్రామం, పత్తికొండ మండలం. సో చిత్తూరు జిల్లా అని కర్నూలు జిల్లా అని చెప్పాను కదా. సో కర్నూలులోని నారా లోకేష్ గారు రీసెంట్గా 800 మెగావాట్స్ సంబంధించిన ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది. ఈ లాంచ్ జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అనేది సేమ్ సౌదీ అరేబియా లాగా డెవలప్ చేయాలి అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. అది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక ప్రాజెక్ట్ అనేది క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఎక్కడ? కర్నూలు, అనంతపూర్. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక ఐఎన్ఎస్ మచిలీపట్నం, దీని పేరేంటి? ఐఎన్ఎస్ మచిలీపట్నం రీసెంట్గా మన ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక ప్లాంట్ అనేది ఈ ఇండియన్ నేవల్ షిప్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి? ఏ కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఇది ఏ క్లాస్కి సంబంధించిన నేవల్ షిప్, టోటల్గా ఎన్ని షిప్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఒకసారి రివైజ్ చేయాలి. సో అర్థమైంది కదా. రీసెంట్గా ఐఎన్ఎస్ మచిలీపట్నం, సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేసే కదా మచిలీపట్నం అని చెప్పి. సో రీసెంట్గా దీన్ని ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయటం జరిగింది. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏంటి అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మరి ఇది ఏ క్లాస్కి సంబంధించిన ఇండియన్ నేవల్ షిప్? ఏ క్లాస్కి సంబంధించింది? మాహీ క్లాస్. ఏ క్లాస్కి సంబంధించిన షిప్ ఇది? మాహీ క్లాస్. మరి ఈ మాహీ క్లాస్ యొక్క ఏవైతే షిప్స్ ఉన్నాయో టోటల్గా ఎన్ని అనేది కాంట్రాక్ట్ అనేది మన ఇండియన్ నేవీ అనేది చేసింది అంటే 8 అనమాట. 8 షిప్పులు మాకు కావాలి అని చెప్పి కొచ్చిన్ షిప్ యార్డ్కి మన నేవల్ ఏదైతే ఇండియన్ నేవీ ఉందో ఆర్డర్ అనేది ఇవ్వటం జరిగింది. సో అందులో 7వ షిప్ పేరేంటి? ఐఎన్ఎస్ మచిలీపట్నం. సో రీసెంట్గా ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది న్యూస్లోకి రావటం జరిగింది, ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఏ క్లాస్కి సంబంధించింది ఇది? మాహీ క్లాస్. ఇదొక యాంటీ షాలో వాటర్ వార్ఫేర్ సబ్మెరైన్ అనమాట. సో యాంటీ షాలో వాటర్ వార్ఫేర్ సబ్మెరైన్ అంటే అర్థం ఏంటి? ఏవైతే సబ్మెరైన్స్ అనేవి
మన ప్రాంతాల్లోకి అంటే మన వాటర్స్లోకి ఎంటర్ అవుతాయో ఆ ఏవైతే యాంటీ అంటే ఏంటి, అటువంటి ఏవైతే డిటెక్ట్ చేసి అటువంటి సబ్మెరైన్స్ డిటెక్ట్ చేసి కూల్చివేసే టెక్నాలజీ అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా, యాంటీ షాలో వాటర్ క్రాఫ్ట్ సబ్మెరైన్ అనమాట ఇది. సో రీసెంట్గా ఇండియన్ నేవీలో 7th మాహీ క్లాస్ ASWC అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసరికి INS మచిలీపట్నం అనమాట. సో అది న్యూస్లోకి రావటం జరిగింది. మరి దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ INS మచిలీపట్నం అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మరి 8 షిప్పులు అని చెప్పాను కదా. సో ఆ 8 షిప్పుల పేర్లు చూడండి. ఫస్ట్ మాహీ క్లాస్కి సంబంధించింది కాబట్టి మాహీ, మాల్వాన్, మ్యాంగ్రోల్, మాల్పే, ముల్కీ, మగ్డాలా, మచిలీపట్నం. సో ఇప్పుడు లాంచ్ చేసింది మచిలీపట్నం అనే INSని మన ఇండియన్ నేవీలో లాంచ్ చేయడం జరిగింది. అదే మనం రీసెంట్గా ఇటువంటి న్యూసే చూస్తే కనుక, ఈ INS న్యూసే చూస్తే కనుక మనకి ప్రాజెక్ట్ 17A అంటే ఆల్ఫా, ప్రాజెక్ట్ 17A ఇది కాంట్రాక్ట్ వచ్చేసరికి బోత్ GRSC అండ్ మెజాగాన్ డాక్యార్డ్ లిమిటెడ్కి ఇది కాంట్రాక్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో టోటల్గా ఎన్ని షిప్పులు అనేవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు, 7 షిప్పులు. 4 వచ్చేసరికి GRSC మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, 3 వచ్చేసరికి మెజాగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో రీసెంట్గా ప్రాజెక్ట్ 17Aలో చూస్తే కనుక INS మహేంద్రగిరి, ఇక్కడ అన్ని గిరి అని మౌంటైన్స్ పేర్లు అనేవి వీటికి ఇవ్వడం జరిగింది. మహేంద్రగిరి, ఉదయగిరి, తారాగిరి అని చెప్పి ఇక్కడ రీసెంట్గా మాత్రం మహేంద్రగిరి లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్లాగా మనం ఏదైనా ఇటువంటి న్యూస్ అనేది చదివినప్పుడు ఇటువంటి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఇవి గుర్తు చేసుకుంటే మనకి రివిజన్ అవుతూ ఉంటుంది. అట్లాగే రీసెంట్గా సముద్ర ప్రదక్షిణ ఏంటి? సముద్ర ప్రదక్షిణ అంటే ఇది ట్రై సర్వీసెస్ యొక్క ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ యొక్క నేవల్ ఎక్స్పెడిషన్ అనమాట. ఏంటిది? ట్రై సర్వీసెస్ యొక్క ఎక్స్పెడిషన్. మరి ఇక్కడ యూజ్ చేసే INS పేరు ఏంటి అని అంటే INS త్రివేణి. సో ఏ INS ద్వారా వీళ్ళు ఎక్స్పెడిషన్ అంటే మొత్తం సముద్ర ప్రదక్షిణ మొత్తంగా టోటల్ ఎన్ని మైల్స్ అనేవి ఈ ఆల్ ఉమెన్ ట్రై సర్వీసెస్ అందరూ మహిళలే అనమాట ఈ ఎక్స్పెడిషన్లో పార్టిసిపేట్ చేసింది. అయితే ముంబై నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే 20,000 ఇన్ని మైల్స్ అనేది ఇది ట్రావెల్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఎవరైతే అందరూ మహిళలు కలిసి ఒక INS త్రివేణి అనే షిప్లో ఒక ఎక్స్పెడిషన్ అనేది స్టార్ట్ చేశారు. దాని పేరేంటి? సముద్ర ప్రదక్షిణ. ఇటువంటి ఎక్స్పెడిషనే మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము. అక్కడ మాత్రం అందరూ మహిళలే, కానీ వాళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? నేవీకి సంబంధించిన వాళ్ళు. దాని పేరు వచ్చేసరికి ఏంటి? నావికా సాగర్ పరిక్రమ. సో ఇక్కడ కూడా ఇది కూడా ఆల్ ఉమెన్ ఎక్స్పెడిషనే. అంటే ఓన్లీ ఈ షిప్ నడిపే వాళ్ళు ఎవరు? ఓన్లీ ఉమెన్సే అనమాట. ఇదేమో ఓన్లీ నేవీకి సంబంధించిన ఎవరైతే క్రూ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి ట్రై సర్వీసెస్ త్రివిధ దళాల్లో వెళ్ళారనమాట. మరి ఇక్కడ ఏ షిప్లో వెళ్ళారు అని అంటే INS తరణి. ఇక్కడ వచ్చేసరికి INS తరణిలో ఈ ఎక్స్పెడిషన్ అనేది చేయటం జరిగింది. సో ఇట్లాగా మనం ఈ INSలు ఈ మధ్య ఇటువంటి INSలు అనేవి చాలా న్యూస్లోకి రావటం జరుగుతుంది. రీసెంట్గా INS సుదర్శన్ అనేది న్యూస్లోకి రావటం జరిగింది. అది వచ్చేసరికి లోకాయాన్ 2026కి సంబంధించిన లోకాయాన్ అనే దాంట్లో ఏ షిప్ తిరుగుతుంది అని అంటే INS సుదర్శన్ అని చెప్పి ఇట్లాగా రీసెంట్గా ఈ INSలు అనేవి చాలా ఇంపార్టెంట్.
న్యూస్ అనేది కంపల్సరీగా మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఒక చోట రాసుకుంటే మనకి ఎప్పుడైనా రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మరి నేవీ గురించి మాట్లాడాం కదా. ప్రజెంట్ నేవీ చీఫ్గా ఎవరు ఉన్నారు అంటే అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసరికి అమర్ప్రీత్ సింగ్, అలాగే ఆర్మీ చీఫ్ వచ్చేసరికి ధీరజ్ సేత్ గారు. మరి రీసెంట్గా సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈయన మూడో ఆయన సో రాజా సుబ్రమణి. సో మన సిడిఎస్ ఎవరు? రాజా సుబ్రమణి. ఆర్మీ చీఫ్ ఎవరు? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి ధీరజ్ సేత్. నెక్స్ట్ నేవల్ చీఫ్ ఎవరు? కృష్ణ స్వామినాథన్. అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అని అంటే అమర్ప్రీత్ సింగ్. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ ఆనర్స్. రీసెంట్గా ఫీల్డ్స్ మెడల్. ఏంటిది ఇది? ఫీల్డ్స్ మెడల్. మరి ఈ ఫీల్డ్స్ మెడల్ అనేది ఎందులో ఇస్తారు? దీనికి ఇంకో పేరు కూడా ఉంది, నోబెల్ ఇన్ మ్యాథమెటిక్స్. మామూలుగా మ్యాథమెటిక్స్లో నోబెల్ ఇస్తారా? లేదు. కానీ మనం ఇంతకు ముందు కూడా ఒకటి చదివాం, నోబెల్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఇంకో దాన్ని కూడా పిలుస్తారు, ఏబుల్ ప్రైజ్కి ఇస్తారు. ఏంటిది? ఏబుల్ని పిలుస్తారని చదువుకున్నాం. కానీ ఈ ఏబుల్ ప్రైజ్ అనేది ఇయర్లీ ఇస్తారు, అంటే సంవత్సరానికి ఒకళ్ళకి కంపల్సరీగా ఇస్తారు. ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ దీని పేరేంటి వచ్చి ఫీల్డ్స్ మెడల్ అనేది 4 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? 4 ఇయర్స్కి ఒకసారి ఈ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరి 2026కి సంబంధించిన ఫీల్డ్స్ ప్రైజ్ అనేది ఈ నలుగురికి ఇవ్వటం జరిగింది. సో ఈ నలుగురు పేర్లతో పాటు వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. సో రీసెంట్గా ఫీల్డ్స్ ప్రైజ్, దీన్ని నోబెల్ ఇన్ మ్యాథమెటిక్స్ అని పిలుస్తారనమాట. మరి ఇది ఏ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని అంటే ఎవరైతే మ్యాథమెటిషియన్స్ ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది లెస్ దాన్ 40 ఇయర్స్, అంటే 40 సంవత్సరాలు కన్నా లోపు ఉన్న వీళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి ఎంతమందికి ఇచ్చారు? నలుగురికి ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ నలుగురు పేర్లేంటి? యూడెంగ్, జాన్ పర్డాన్, జేకబ్ సిమర్మ్యాన్, అలాగే హాంగ్ వ్యాంగ్ అనమాట. ఏంటి? యూడెంగ్, జాన్ పర్డాన్, అలాగే జేకబ్ సిమర్మ్యాన్, అలాగే హాంగ్ వ్యాంగ్ అనమాట. సో ఈ నలుగురికి ఈ సంవత్సరం ఏం ప్రైజెస్ ఇవ్వడం జరిగింది? ఫీల్డ్ మెడల్స్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో హాంగ్ వ్యాంగ్ వచ్చేసరికి చైనాకి సంబంధించిన ఆయన, అలాగే యూ డెంగ్ వచ్చేసరికి చైనాకి సంబంధించిన ఆయన. ఈ నలుగురిలో 2 చైనాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ జాన్ పారడన్ వచ్చేసరికి యుఎస్ఏ అమెరికాకి సంబంధించిన ఆయన అనమాట. నెక్స్ట్ జాకోబ్ సిమర్మ్యాన్ వచ్చేసరికి కెనడాకి సంబంధించిన ఆయన అనమాట. సో వీళ్ళందరూ రీసెంట్గా ఫీల్డ్ మెడల్ అనేది దక్కించుకోవడం జరిగింది. మరి ఈ ఫీల్డ్ మెడల్ ఎవరిస్తారు అని అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్. సో అంతర్జాతీయ గణిత సామాఖ్య ఏదైతే ఉందో జర్మనీలో ఉన్నాయి దీని హెడ్ క్వార్టర్స్. సో ఈ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ ఏదైతే ఉందో ఇది ప్రతి 4 నెలలకి 4 సంవత్సరాలకి 4 ఇయర్స్కి ఒకసారి ఈ ఫీల్డ్ మెడల్స్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి? ఆ పర్సన్ పేరు, ఆ పర్సన్ యొక్క కంట్రీ ఏంటో గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ ఫీల్డ్ మెడల్ అనేది ఎప్పుడు ఇచ్చారు? ఏదన్నా అవార్డు గురించి చదివేటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఆ అవార్డు ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారు, ఈ సంవత్సరం ఎప్పుడు ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు? 1936లో ఈ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. మరి ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ ఇస్తుందని చదువుకున్నాం కదా. మరి ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ అనేది ఎప్పుడు స్థాపించబడడం జరిగింది? 1920లో. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? బెర్లిన్, జర్మనీలో ఉన్నాయి. జర్మనీలో బెర్లిన్లో ఉన్నాయన్నమాట. మరి ఈ ఫీల్డ్స్ మెడల్ అనేది ఎవరి పేరు మీద? ఒక కెనడియన్ అనమాట. ఈయన పేరు వచ్చేసరికి జాన్ చార్లెస్ ఫీల్డ్స్. ఈయన పేరు వచ్చేసరికి ఏంటి? జాన్ చార్లెస్ ఫీల్డ్స్. ఈయన ఏ కంట్రీ? కెనడా. సో మనకి ప్రైజ్ మనీ కూడా ఈయన ఏ కంట్రీ అని చెప్పాను? కెనడా అని చెప్పాను కదా. మరి ప్రైజ్ మనీ ఎందులో ఇస్తారంటే కెనడియన్ డాలర్స్. కెనడియన్ డాలర్స్లో ఈ ప్రైజ్ మనీ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఈ మెడల్స్ గెలుచుకున్నారో
వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఏ రూపీస్ అంటే ఏ కరెన్సీలో ఇస్తారు అని అంటే కెనడియన్ డాలర్స్. ఎందుకు? ఆ ఫౌండర్ ఎవరి పేరు మీద ఈ ఫీల్డ్స్ మెడల్ అనేది ఇస్తారు అని అంటే జాన్ చార్లెస్ ఫీల్డ్స్ అనమాట. ఆయన పేరు వచ్చేసరికి ఏంటి? జాన్ చార్లెస్ ఫీల్డ్స్. మరి ఏబుల్ ప్రైజ్ ఈ సంవత్సరం, ఏబుల్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారని చెప్పాను, ఇది కూడా మ్యాథమెటిక్స్లోనే ఇస్తారు, కానీ ప్రతి సంవత్సరం ఇస్తారు. ఫీల్డ్స్ మెడల్ మాత్రం ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. సో మరి ఈ సంవత్సరం ఏబుల్ ప్రైజ్ అనేది ఎవరికి ఇవ్వటం జరిగింది? సో జర్మనీకి సంబంధించిన మ్యాథమెటిషియన్ పేరేంటి? జెడ్ ఫాల్టింగ్స్. ఈయన పేరేంటి? జెడ్ ఫాల్టింగ్స్ అనమాట. ఈయనకి ఆల్రెడీ ఫీల్డ్ మెడల్ వచ్చింది. ఈయనకి ఆల్రెడీ ఫీల్డ్ మెడల్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? 1986లో. 1986లో ఈయన ఆల్రెడీ ఏం గెలుచుకున్నారు? ఈ ఫీల్డ్ మెడల్ అనేది గెలుచుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఒక జర్మనీకి సంబంధించిన మ్యాథమెటిషియన్, ఈయన పేరు వచ్చేసరికి ఏంటి? జెడ్ ఫాల్టింగ్స్ అనమాట. జెడ్ ఫాల్టింగ్ గారికి ఈ సంవత్సరం ఏబుల్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరిగింది. సో 2 డిస్కస్ చేసాం. నెక్స్ట్ అవార్డు ఇన్ న్యూస్. మన ప్రతి సంవత్సరం 29th జూలైని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇంటర్నేషనల్ టైగర్ డే, వరల్డ్ టైగర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసరికి ఏ సంవత్సరం అని చెప్పాను? 1973. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? మన భారతదేశంలో పులుల్ని సంరక్షించాలి అని చెప్పి 1973లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది అంతా ఎవరి దగ్గర? ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది నిర్వహించేది ఎవరు అని అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది 2005లో ఫామ్ అయింది. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏదైతే ఉందో దీని కింద రన్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటిది? ప్రాజెక్ట్ టైగర్. అయితే పులులు సంరక్షించినందుకు ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి పులుల్ని సంరక్షించినందుకు రీసెంట్గా ఫారెస్ట్ వాచర్ అవార్డు, ఏంటిది? NTCA అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. ఎవరికి ఇచ్చారు? ఒక ఫారెస్ట్ వాచర్కి అనమాట. ఫారెస్ట్ వాచర్ అంటే అర్థం ఏంటి? ఆ పులులు సంరక్షణని ఎప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట. సో ఫారెస్ట్ వాచర్ పేరు వచ్చేసరికి ఏంటి? ఈయన పేరు మురుకేషన్. సో ఈయన పేరు వచ్చేసరికి ఏంటి? మురుకేషన్. మరి ఈయన ఎక్కడ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు? ఏ టైగర్ రిజర్వ్లో? పరంబీకులం టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? పరంబీకులం టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఎక్కడుంది? పేరులోనే తెలుస్తుంది కదా, కేరళ. సో కేరళలో ఉన్న ఈ పరంబీకులం టైగర్ రిజర్వ్కి ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్న మురుకేషన్ గారికి ఈ సంవత్సరం నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు? టైగర్ డే. మరి ఇచ్చింది ఎవరు? మన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇచ్చింది ఎవరు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు. ఎవరిచ్చారు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు 29 జూలై వరల్డ్ టైగర్ డే రోజు ఈ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది మురుకేషన్ గారికి. సో ఈయన ఎక్కడ పనిచేస్తారని చెప్పాను? కేరళలో. అయితే 25 సంవత్సరాలుగా ఈ పరంబీకులం టైగర్ రిజర్వ్లో పనిచేస్తున్నారనమాట ఈయన. అది దీనికి సంబంధించిన న్యూస్. అలాగే రీసెంట్గా మరి ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? మన భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే ఆన్సర్ ఏమవుతుంది? 58. ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? 58 టైగర్ రిజర్వ్స్ అనేవి ప్రస్తుతానికి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఈ వరల్డ్ టైగర్ డే అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ క్లాస్లో. మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ న్యూస్ అనేది, అవార్డు అనేది న్యూస్లో రావటం వల్ల మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇంకోసారి అనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ న్యూస్, రష్యన్ గవర్నమెంట్ ఎవరైతే టెలిగ్రామ్ ఫౌండర్ ఉన్నారో ఈయన పేరు వచ్చేసరికి ఏంటి? పావెల్ దురోవ్. ఈయన పేరు వచ్చేసరికి ఏంటి? పావెల్ దురోవ్. టెలిగ్రామ్
మనందరికీ తెలుసు రీసెంట్గా ఈ టెలిగ్రామ్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పి ఏవి జరగాలో అన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చాలా న్యూస్ అనేది రావటం జరిగింది. సో అది కరెక్టే. సో రీసెంట్గా ఏం చేశారు అంటే ఈ టెలిగ్రామ్కి సంబంధించిన ఫౌండర్, ఆయన పేరు వచ్చేసరికి ఏంటి, పావెల్ దురోవ్ అనమాట. ఈయన మీద రీసెంట్గా ఇంటర్నేషనల్ టెర్రరిజం అంటే ఈయన ఒక టెర్రరిస్టుతో సమానం, ఈయన ఎక్కడన్నా కనిపడితే ఈయన మీద కేసు వేసిన ఒక కంట్రీ అనమాట. ఈయనదే కంట్రీ, పావెల్ దురోవ్ గారికి రష్యా. సో ఆయన సొంత కంట్రీనే ఆయన ఏం చేసింది, ఈయన ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో అందుకనే రీసెంట్గా టెలిగ్రామ్ అనేది న్యూస్లోకి రావటం జరిగింది. సో రీసెంట్గా రష్యా ఛార్జ్ చేసింది అనమాట ఎవరి మీద, టెలిగ్రామ్ ఫౌండర్ మీద. ఆయన పేరేంటి, పావెల్ దురోవ్ అనమాట. సో పావెల్ దురోవ్ గారు రీసెంట్గా ఈయన ఇంటర్నేషనల్ క్రిమినల్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్స్, ద హేగ్ ఎక్కడుంది, నెదర్లాండ్స్లో ఉంది. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో నుంచి రీసెంట్గా బయటకు వచ్చేసిన కంట్రీ ఏది, వెన్యూజులా. ఇది కూడా చదివాం కదా. సో రీసెంట్గా వెన్యూజులా అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏవైతే కంట్రీస్ ఉన్నాయో కూటముందో అందులో నుంచి బయటికి మేము వచ్చేస్తున్నామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ కూడా చేయటం జరిగిందనమాట. అవండి ఇవాల్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.